నమస్కారం. ఇప్పుడు మనము బయాలజీకి సంబంధించినటువంటి 6వ తరగతిలో ఆహారంలోని అంశాలు అనే టాపిక్ నుండి కొన్ని ప్రశ్నలను చూద్దాం. అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే మక్కి అంటే మొక్కజొన్న, రోటి మొదలగు ఆహార పదార్థాలు క్రింది రాష్ట్ర ప్రజల ఆహారము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సార్సన్ సాగ్ అనేది ఆప్షన్ 1 ధాన్యం యొక్క పదార్థం, ఆప్షన్ 2 పప్పు, ఆప్షన్ 3 క్రొవ్వు, ఆప్షన్ 4 కూరగాయ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కూరగాయ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిండి పదార్థాల ఉనికికి ఉపయోగించే ద్రావణం. ఆప్షన్ 1 అయోడిన్, ఆప్షన్ 2 కాపర్ సల్ఫేట్, ఆప్షన్ 3 కాస్టిక్ సోడా, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు. ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, ఆప్షన్ 2 సోడియం సల్ఫేట్, టింక్చర్ అయోడిన్, ఆప్షన్ 3 సజల అయోడిన్, కాస్టిక్ సోడా, ఆప్షన్ 4 కాపర్ సల్ఫేట్, సజల అయోడిన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు ఏమిటంటే కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే పిండి పదార్థం ఉనికికి పరీక్ష చేసిన తరువాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది క్రింది రంగులోకి మారుతుంది. ఆప్షన్ 1 ఆకుపచ్చ నలుపు, ఆప్షన్ 2 నీలి నలుపు, ఆప్షన్ 3 నీలి పసుపు, ఆప్షన్ 4 పసుపు ఆకుపచ్చ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నీలి నలుపు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్ పరీక్షలో ఆహారం డాష్ రంగులోకి మారితే అందులో ప్రోటీన్స్ ఉన్నట్లు. ఆప్షన్ 1 ఊదా, ఆప్షన్ 2 గోధుమ, ఆప్షన్ 3 నీలి, ఆప్షన్ 4 పసుపు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దినప్పుడు కాగితంపై నూనె మరక ఏర్పడితే అందులో డాష్ ఉన్నట్లు. ఆప్షన్స్ ప్రోటీన్, స్టార్చ్, క్రొవ్వు, విటమిన్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్రొవ్వు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి డాష్ని అందిస్తాయి. ఆప్షన్ 1 ఆరోగ్యం, ఆప్షన్ 2 నిర్మాణం, ఆప్షన్ 3 ఆకారం, ఆప్షన్ 4 శక్తి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శక్తి. అందుకే పిండి పదార్థాలను శక్తి జనకాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చిలగడ దుంప, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరకులో ఉండే ఆహార పదార్థాలు. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ బాదం పప్పు, వేరుశనగ, నువ్వులలో ఉండే ఆహార పదార్థాలు. ఆప్షన్స్ ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 పీచు పదార్థాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్రొవ్వులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాంసం, గుడ్లు, చేపలలో ఉండే ఆహార పదార్థాలు. ఆప్షన్ 1 ప్రోటీన్స్, ఆప్షన్ 2 క్రొవ్వులు, ఆప్షన్ 3 పిండి పదార్థాలు, ఆప్షన్ 4 పీచు పదార్థాలు. దీని యొక్క
ఆన్సర్ని చూసినట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్స్. మాంసం, గుడ్లు, చేపల్లో ఉండే ఆహార పదార్థాలు అనేవి ప్రోటీన్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి. ఆప్షన్స్: ఆప్షన్ 1 పీచు పదార్థాలు, ఆప్షన్ 2 విటమిన్లు, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 ఖనిజ లవణాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విటమిన్లు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ విటమిన్లు. నెక్స్ట్ వన్, మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్. ఆప్షన్స్: ఆప్షన్ 1 విటమిన్ డి, ఆప్షన్ 2 విటమిన్ సి, ఆప్షన్ 3 విటమిన్ ఏ, ఆప్షన్ 4 విటమిన్ బి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విటమిన్ ఏ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విటమిన్ ఏ. నెక్స్ట్ వన్, మన శరీరానికి పోషకాలు అందించవు కానీ అవి అతి ముఖ్య పదార్థాలు. మన శరీరానికి అవసరం. అవి ఆప్షన్స్: పీచు పదార్థాలు, విటమిన్లు, క్రొవ్వులు, లవణాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పీచు పదార్థాలు. నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు. ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 బంగాళాదుంప, ఆప్షన్ 3 చెరకు, ఆప్షన్ 4 బియ్యం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బియ్యం. బియ్యంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడేది. ఆప్షన్ 1 పీచు పదార్థం, ఆప్షన్ 2 విటమిన్లు, ఆప్షన్ 3 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 పిండి పదార్థాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పీచు పదార్థాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ వన్, మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది. ఆప్షన్ 1 పీచు పదార్థం, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 విటమిన్లు, ఆప్షన్ 4 ఖనిజ లవణాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నీరు. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్. ఆప్షన్స్: ఆప్షన్ 1 విటమిన్ డి, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ ఏ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విటమిన్ సి. నెక్స్ట్ వన్, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 FSSAI, ఆప్షన్ 2 FASSI, ఆప్షన్ 3 FAISS, ఆప్షన్ 4 FIASS. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 FSSAI. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జతపరచండి. ఆహార పదార్థము, పోషకము. పాలు, పచ్చి బంగాళదుంప, ఎండు కొబ్బరి, ఏదైనా పండు. పీచు పదార్థము, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. దీనిని చూసినట్లయితే చూడండి, పాలులో ఉండేవి ఏమిటంటే ప్రోటీన్స్. పాలలో ఉండేవి ప్రోటీన్స్. తర్వాత పచ్చి బంగాళదుంపలో ఉండేది ఏమిటంటే కార్బోహైడ్రేట్స్. తర్వాత ఎండు కొబ్బరిలో ఉండేది క్రొవ్వు. తర్వాత ఏదైనా పండులో ఉండేది పీచు పదార్థము. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయి చూడండి. పాలు అంటే 1D, అంటే 1Dలో ఉంది. పచ్చి బంగాళదుంప 2C, 2C ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరికాని జతను గుర్తించండి. కందిపప్పు ప్రోటీన్స్, వేరుశనగ క్రొవ్వులు, వండిన అన్నం కార్బోహైడ్రేట్స్, నిమ్మరసం పీచు పదార్థం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. అంటే ఇది సరికాని జత. నిమ్మరసంలో అనేది పీచు పదార్థం అనేది ఉండదు కాబట్టి ఇది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వానిలో క్రొవ్వులు. ఆప్షన్ 1 గుడ్లు, చేపలు, మాంసం. సెకండ్ వన్ బాదం పప్పు, నూనెలు, వనస్పతి. థర్డ్ వన్ సజ్జలు, మొక్కజొన్న, మామిడి. ఫోర్త్ వన్ చెరకు, బంగాళదుంప, చిలగడదుంప. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బాదం పప్పు, నూనెలు, వనస్పతి. మనకి ఎక్కువగా బాదం పప్పు, నూనెలు, వనస్పతిలో క్రొవ్వులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్
సరి అయిన జతను గుర్తించండి. ఏ శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్స్, అధిక శక్తినిచ్చే పదార్థాలు క్రొవ్వులు. ఆప్షన్స్ ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి. సరైన జత 3 కూడా సరైన జతలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, జతపరచండి. మూలకం లభించే వనరు కాల్షియం, ఐరన్, అయోడిన్, భాస్వరం. లభించే వనరు ఆకుకూరలు, ఆపిల్, అరటిపళ్ళు గింజలు, అల్లం, సముద్ర ఉత్పత్తులు, పాలు, గుడ్లు. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూసినట్లయితే కాల్షియం అనేది ఎందులో ఉండడం జరుగుతుంది? చూడండి, కాల్షియం అనేది పాలు గుడ్లలో ఉండడం జరుగుతుంది. అంటే డి, కాల్షియం అనేది పాలు గుడ్లలో ఉండడం జరుగుతుంది కాబట్టి 1 డి. తర్వాత ఐరన్ అనేది ఎందులో ఉంటుందంటే ఆకుకూరలు, ఆపిల్ అంటే ఏ, 2 ఏ. తర్వాత అయోడిన్ అంటే అల్లము, సముద్ర ఉత్పత్తులు 3 సి. తర్వాత భాస్వరం అరటిపళ్ళు గింజలు. ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. 1 డి అంటే 2, 3లో ఉంది. ఐరన్ ఆకుకూరలు, ఆపిల్ అంటే 2 ఏ అంటే 3లో ఉంది. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో సరికాని వాక్యము. ఆప్షన్ 1 చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే శరీరానికి విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఆప్షన్ 3 పీచు పదార్థాలు మనం తీసుకోకపోతే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సమస్యలు వస్తాయి. ఆప్షన్ 4 మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదే మన ఆహారం. దీని యొక్క సరికాని వాక్యాన్ని గుర్తించమంటూ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. దీని యొక్క ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు. పులియబెట్టిన ఆహార పదార్థాలు ఇడ్లీలు. పిండితో చేసినవి మిస్సీ రోటి, చిరుధాన్యాలు. పప్పులతో చేసినవి తెప్లా. ఆప్షన్స్ ఆప్షన్ 1 1 2 3 4, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 3 4, ఆప్షన్ 4 1 2. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. అన్నీ కూడా సరైన జతలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. ఏ మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరము. బి మన ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. సి అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుంది. డి కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలలో ఎటువంటి పోషకాలు ఉండవు. దీనిలో సరికాని వాక్యాలు గుర్తించమండు. ఆప్షన్స్ సిడి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 ఏసిడి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ సిడి. సరికాని వాక్యాలు అంటే సిడి. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుందా అంటే సరిపోదు. కూరగాయలు, పండ్ల యొక్క తొక్కల్లో ఎటువంటి పోషకాలు ఉండవని ఇచ్చాడు, కానీ తొక్కల్లో పోషకాలు అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సరికాని వాక్యాలు సిడి. నెక్స్ట్ వన్, జతపరచండి. విటమిన్స్ లోపం వలన కలిగే వ్యాధి. విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ డి. రికెట్స్, స్కర్వీ, బెరీబెరీ, దృష్టి లోపము. ఇప్పుడు దీని ఆన్సర్ని చూసినట్లయితే చూడండి, విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే దృష్టి లోపం అనేది రావడం జరుగుతుంది. అంటే ఏడి, అంటే ఏడి అనేది ఎక్కడుంది? 2లో ఉంది, 3లో ఉంది. తర్వాత విటమిన్ బి1 అంటే బెరీబెరీ అనేది వస్తుంది. బి1 విటమిన్ వలన బెరీ అనే వ్యాధి వస్తుంది కాబట్టి ఇది సితో జతపరచబడింది. అంటే ఆప్షన్ 2 అనేది సి రావాలి, అంటే రెండిట్లో సి ఉంది. తర్వాత విటమిన్ సి వలన స్కర్వీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి విటమిన్ సి అంటే 3 బితో జతపరచబడింది.
సిబి అంటే ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. కాల్షియం ఎముకలు దంతక్షయం, అయోడిన్ గాయిటర్, ఇనుము రక్తహీనత పైవన్నీ. దీని యొక్క సరైన జతను గుర్తించండి అన్నాడు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన జతలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ చూసినట్లయితే పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 గుల్మాలు, ఆప్షన్ 2 పొదలు, ఆప్షన్ 3 చెట్లు, ఆప్షన్ 4 ఏవి కావు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 గుల్మాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలు ఏవి. ఆప్షన్స్: ఆప్షన్ 1 గుల్మాలు, ఆప్షన్ 2 పొదలు, ఆప్షన్ 3 చెట్లు, ఆప్షన్ 4 ప్రాకే మొక్కలు. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 పొదలు అనేవి దీని యొక్క సరైన సమాధానంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం గల మొక్కలు. ఆప్షన్స్: ఆప్షన్ 1 గుల్మాలు, ఆప్షన్ 2 పొదలు, ఆప్షన్ 3 వృక్షాలు, ఆప్షన్ 4 ఎగబాకే మొక్కలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వృక్షాలు. నెక్స్ట్ వన్, బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఎగబ్రాకే మొక్కలు, ఆప్షన్ 2 ప్రాకే మొక్కలు, ఆప్షన్ 3 వృక్షాలు, ఆప్షన్ 4 గుల్మాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాకే మొక్కలు. నెక్స్ట్ వన్, దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కలు. ఆప్షన్ 1 పాకే మొక్కలు, ఆప్షన్ 2 వృక్షాలు, ఆప్షన్ 3 పొదలు, ఆప్షన్ 4 ఎగబాకే మొక్కలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఎగబాకే మొక్కలు. నెక్స్ట్ వన్, కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 పత్రవృంతం, ఆప్షన్ 2 పత్రదళం, ఆప్షన్ 3 పత్రశీర్షం, ఆప్షన్ 4 పత్ర ఉపాంతం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పత్రవృంతం. నెక్స్ట్ వన్, ఆకులపై ఉన్న గీతల వంటి నిర్మాణాలను డాష్ అంటారు. ఆప్షన్ 1 కాడలు, ఆప్షన్ 2 ఈనెలు, ఆప్షన్ 3 అంచులు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఈనెలు. నెక్స్ట్ వన్, సమాంతర ఈనెల వ్యాపనం క్రింది మొక్కలలో ఉంటుంది. ఆప్షన్ 1 గడ్డి మొక్కలు, ఆప్షన్ 2 మామిడి, ఆప్షన్ 3 నీలగిరి, ఆప్షన్ 4 పప్పు ధాన్యాలు. దీని యొక్క సరైన సమాధానం సూచినట్లయితే ఆప్షన్ 1 సరైన సమాధానంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను డాష్ అంటారు. ఆప్షన్ 1 వేరుపీడనం, ఆప్షన్ 2 బాష్పోత్సేకం, ఆప్షన్ 3 ద్రవోద్గమం, ఆప్షన్ 4 బాష్పీభవనం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బాష్పోత్సేకం. నెక్స్ట్ వన్, పత్రంలో ఉండే పిండి పదార్థ ఉనికికి చేసే పరీక్ష. ఆప్షన్ 1 పొటాషియం పరీక్ష, ఆప్షన్ 2 కాపర్ సల్ఫేట్ పరీక్ష, ఆప్షన్ 3 అయోడిన్ పరీక్ష, ఆప్షన్ 4 స్పిరిట్ పరీక్ష. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అయోడిన్ పరీక్ష. నెక్స్ట్ వన్, బంగాళదుంపలో ఉండే ఆహార పదార్థం. ఆప్షన్ 1 పిండి పదార్థం, ఆప్షన్ 2 మాంసాకృత్తులు, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పిండి పదార్థం. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో
పాల్గొనే కారకాలు. ఆప్షన్ 1 పత్రహరితం, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, గుల్మోహర్ అనగా ఆప్షన్ 1 మందార, ఆప్షన్ 2 ఆవాలు, ఆప్షన్ 3 అగ్నిపూల చెట్టు, ఆప్షన్ 4 చైనా రోజ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అగ్నిపూల చెట్టు. గుల్మోహర్ అనగా అగ్నిపూల చెట్టు. నెక్స్ట్ వన్, పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 కేసరావళి, ఆప్షన్ 2 అండకోశం, ఆప్షన్ 3 అండాశయం, ఆప్షన్ 4 పిండం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అండకోశం. నెక్స్ట్ వన్, జతపరచండి. గుల్మాలు, పొదలు, ఎగబాకే మొక్కలు, పాకే మొక్కలు. గుమ్మడి, మనీ ప్లాంట్, మిరప, మందార. చూడండి, ఇవన్నీ కూడా జతపరచబడాలి. అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 1 ఏతో జతపరచబడిందని, 2 బితో, 3 సితో, 4 డితో జతపరచబడిందని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2గా చెప్పవచ్చు. అంటే ఆప్షన్ 2 అంటే గుల్మాలు అంటే మందార. గుల్మాలు అంటే మందార. అంటే గుల్మాలు అంటే ఏంటమ్మా, పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అని పిలవడం జరుగుతుంది. చూడండి, మందార మొక్కకి పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటుంది కాబట్టి మందార అని గుల్మాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా పొదలకి ఉదాహరణ మిరప. పొదలకి ఉదాహరణ మిరపగా చెప్పవచ్చు. అంటే పొదలు అంటే కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలని మిరప అంటారు. కాండం గట్టిగా ఉండాలి, ఎక్కువ మందం లేని మొక్కలని పొదలుగా చెప్పవచ్చు కాబట్టి ఆ పొదలకు ఉదాహరణ మిరప అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగబాకే మొక్కలు. ఎగబాకే మొక్కలు అంటే దేనినైనా ఆధారం చేసుకుని పైకి వెళ్ళే మొక్కలని ఎగబాకే మొక్కలు అంటారు కాబట్టి దానిని మనీ ప్లాంట్కి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా పాకే మొక్కలు అంటే ఎటువంటి ఆధారం లేకుండా నేలపై పాకే మొక్కలని పాకే మొక్కలు అంటారు కాబట్టి దీనిని గుమ్మడికి ఉదాహరణగా ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఆప్షన్ 2 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యము. ఏ అన్ని మొక్కలలో పుష్పాలు ఉంటాయి. బి అన్ని మొక్కలకు అనేక రంగులు గల పత్రాలు ఉంటాయి. సి ఎత్తు ఆధారంగా మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. డి అన్ని మొక్కలలో కాండం గట్టిగా ఉండదు. ఆప్షన్స్ ఏబి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 బిడి. ఇప్పుడు దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సిడి. చూడండి, ఇక్కడ సరైన వాక్యాలు అన్నాడు కాబట్టి ఎత్తు ఆధారంగా మొక్కలను 3 రకాలుగా విభజించవచ్చు. తర్వాత అన్ని మొక్కలలో కాండం గట్టిగా ఉండదని ఇచ్చాడు. అంటే అన్ని మొక్కల్లో కాండం ఒకేలాగా ఉండదు కదా, కాబట్టి ఇది కూడా సరైనదే. ఇప్పుడు ఏబీని చూసినట్లయితే అన్ని మొక్కలలో పుష్పాలు ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్ అమ్మ. కొన్ని మొక్కల్లో పుష్పాలు అనేవి ఉండవు కాబట్టి అది తప్పుగా చెప్పవచ్చు. అన్ని మొక్కలకు అనేక రంగులు గల పత్రాలు ఉంటాయి, ఇది కూడా తప్పే. ఎందుకంటే కొన్ని మొక్కలకు అన్నీ కూడా ఆకుపచ్చవి ఉంటాయి, కొన్ని రంగురంగులు ఉంటాయి కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి మనకి సరైన వాక్యాలు సి డిగా చెప్పవచ్చు. కాబట్టి మనకి సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 సిడి. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. తల్లి వేరు, ప్రధాన వేరు, పార్శ్వ వేరు, చిన్న వేరు, వేర్లు, నీరు, ఖనిజ లవణాల శోషణ, తల్లి వేరు గల మొక్కలు, సమాంతర ఈనెల వేపనం. ఈ 4ంటిలో సరికాని జతను గుర్తించమని చెప్పాడు. ఇది దీని యొక్క సరికాని జత ఏమిటంటే ఆప్షన్ 4 అమ్మ. ఎందుకంటే
తల్లి వేరుగల మొక్కల్లో ఏముంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉండదమ్మా. ఏముంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉండదు. జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఈ తల్లి వేరు వ్యవస్థల్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాని జతగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. ఆప్షన్ 1, అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు. ఆప్షన్ 2, రక్షక పత్రాలు ఆకర్షక పత్రాల మధ్య తేడాలు ఉంటాయి. ఆప్షన్ 3, కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్య అన్ని పుష్పాలలో సమానంగా ఉంటుంది. ఆప్షన్ 4, గులాబీ మొక్కలలో పుష్పంలో కేసరాలు విడివిడిగా ఉంటాయి. దీని యొక్క సరికాని వాక్యం ఏమిటంటే ఆప్షన్ 3గా, దీని యొక్క సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ 3గా చెప్పవచ్చు. ఎందుకంటే కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్య అన్ని పుష్పాలలో సమానంగా ఉండవు. కాబట్టి సరికాని వాక్యం దేనిగా చెప్పవచ్చు అంటే ఆప్షన్ 3గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అండకోశంలో భాగం కానిది. ఆప్షన్ 1 కీలము, ఆప్షన్ 2 కీలాగ్రము, ఆప్షన్ 3 అండాశయం, ఆప్షన్ 4 కేసరం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కేసరం. ఇది అండకోశంలో భాగం కాదమ్మా. ఇది అండకోశంలో భాగం కానిది కాబట్టి దీనిని కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరైన జతను గుర్తించండి. చైనా రోజ్ మందార, కేసరం పురుష ప్రత్యుత్పత్తి అవయవం, అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా సరైన జతలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మోచేయి భుజం మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి. ఆప్షన్ 1 కాళ్ళు, ఆప్షన్ 2 కీళ్ళు, ఆప్షన్ 3 ఎముకలు, ఆప్షన్ 4 కండరాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కీళ్ళు. మనకి కీళ్ళు అనేవి ఏమిటి? మన అవయవాల యొక్క కదలికలకు తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ మోచేయి భుజం మెడ వంచడానికి తిప్పడానికి కీళ్ళు అనేవి సహాయపడతాయి. నెక్స్ట్ వన్, ఈ ప్రదేశాలలో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం. ఆప్షన్ 1 ఎముకలు కలిసే చోట, ఆప్షన్ 2 కండరాలు కలిసే చోట, ఆప్షన్ 3 ఎముకలు కండరాలు లేని చోట, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎముకలు కలిసే చోట. చూడండి, ఎముకలు కలిసే చోట మాత్రమే మన శరీరాన్ని వంచగలం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన మెడను తలతో కలిపే కీళ్ళు. ఆప్షన్ 1 బంతిగిన్నె కీళ్ళు, ఆప్షన్ 2 బొంగరపు కీళ్ళు, ఆప్షన్ 3 మడతబందు కీళ్ళు, ఆప్షన్ 4 జారిడి కీళ్ళు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బొంగరపు కీళ్ళు. చూడండి, మన మెడ తల కలిసే చోట బొంగరపు కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మడతబందు కీళ్ళు ఎక్కడ ఉంటాయంటే మోచేయి మోకాళ్ళ దగ్గర ఈ మడతబందు కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జారుడు కీళ్ళు అనేవి మనకి వెన్నుపూసలోను మరియు మణికట్టు దగ్గర ఈ జారుడు కీళ్ళు అనేవి ఉంటాయి. అదేవిధంగా బంతి గిన్నె కీళ్ళు అనేవి ఎక్కడ ఉంటాయంటే మన భుజం దగ్గర ఈ బంతి గిన్నె కీళ్ళు ఉండడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటమ్మా అంటే బొంగరపు కీళ్ళు దీని యొక్క ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నడుమ ఎముక తొడ ఎముక మధ్య ఉండే కీళ్ళు. ఆప్షన్ 1 జారుడు కీళ్ళు, ఆప్షన్ 2 బొంగరపు కీళ్ళు, ఆప్షన్ 3 మడతబందు కీళ్ళు, ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు. నెక్స్ట్ వన్, మోకాలు మోచేయిలలో ఉండే కీళ్ళు. ఆప్షన్ 1 జారుడు కీళ్ళు, ఆప్షన్ 2 బొంగరపు కీళ్ళు, ఆప్షన్ 3 మడతబందు కీళ్ళు, ఆప్షన్ 4 బంతి గిన్నె కీళ్ళు. దీని యొక్క
సరైన సమాధానం మడతబందు కీళ్ళు. నెక్స్ట్ వన్, కదలని కీళ్ళు మన శరీరంలో ఈ భాగంలో ఉంటాయి. ఆప్షన్ 1 తలలోని ఎముకల మధ్య, కాలి మడమ మణికట్టు. ఆప్షన్ 3 వెన్నుముకలో. ఆప్షన్ 4 తొడ ఎముకలో. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తలలోని ఎముకల మధ్య కదలని కీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మానవుడు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్ 1 206, ఆప్షన్ 2 300, ఆప్షన్ 3 639, ఆప్షన్ 4 306. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 300. నెక్స్ట్ వన్, యుక్త వయసులో మానవునిలోని ఎముకల సంఖ్య. ఆప్షన్ 1 206, ఆప్షన్ 2 300, ఆప్షన్ 3 639, ఆప్షన్ 4 650. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 206. నెక్స్ట్ వన్, మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపే కిరణాలు. ఆప్షన్ 1 గామా కిరణాలు, ఆప్షన్ 2 ఎక్స్ కిరణాలు, ఆప్షన్ 3 ఆల్ఫా కిరణాలు, ఆప్షన్ 4 ఫోటానులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఎక్స్ కిరణాలు. చూడండి, ఏవైనా మనకి ఎముకలకు గాయాలయ్యేటప్పుడు మనం ఎక్స్రే తీస్తూ ఉంటాం కదా, ఆ ఎక్స్రేలో ఉపయోగించే కిరణాలు ఏంటంటే ఎక్స్ కిరణాలు. ఆ ఎక్స్ కిరణాల ద్వారా మనం ఎముకల ఆకారాలని చూడటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఛాతీ ఎముకను వెన్నుముకను కలిపి ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఉదర పంజరం, ఆప్షన్ 2 పార్శ్వ పంజరం, ఆప్షన్ 3 ఉరః పంజరం, ఆప్షన్ 4 ఊర్ధ్వ పంజరం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఉరః పంజరం. నెక్స్ట్ వన్, ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉన్నాయి? ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 12. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 12. మన శరీరంలో ప్రక్కటెముకల సంఖ్య 12 జతలు. నెక్స్ట్ వన్, వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది. అది ఆప్షన్ 1 ఎన్నుపాము, ఆప్షన్ 2 ఉదర నాడీ దండం, ఆప్షన్ 3 వెన్నుముక, ఆప్షన్ 4 పృష్ఠవంశము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వెన్నుముక. నెక్స్ట్ వన్, వెన్నుముకలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? ఆప్షన్ 1 66, ఆప్షన్ 2 26, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 33. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 33. నెక్స్ట్ వన్, అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే. ఆప్షన్ 1 పుర్రె, ఆప్షన్ 2 వెన్నుముక, ఆప్షన్ 3 కపాలం, ఆప్షన్ 4 ముఖము. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 1 పుర్రె. ఈ పుర్రెలో మనకి 22 ఎముకలు అనేవి ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి కదిలే కీళ్ళు, మిగతా 21 కూడా కదలని కీళ్ళుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షించేది. ఆప్షన్ 1 కపాలం, ఆప్షన్ 2 పుర్రె, ఆప్షన్ 3 మధ్యముఖం, ఆప్షన్ 4 హైపోథాలమస్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పుర్రె. మన మెదడును రక్షించేది ఏమిటంటే పుర్రె. నెక్స్ట్ వన్, మన శరీరంలో మృదులాస్థి కలిగిన భాగాలు. ఆప్షన్ 1 చెవితమ్మె, ఆప్షన్ 2 శరీరంలోని కీళ్ళు, ఆప్షన్ 3 ముక్కు చివర, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 చెవితమ్మె, శరీరంలోని కీళ్ళు,
ముక్కు చివర వీటి అన్నింటిలో కూడా మృదులాస్థి కలిగిన భాగాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? ఆప్షన్ 1 పొట్టిగా, ఆప్షన్ 2 దృఢంగా, ఆప్షన్ 3 మందంగా, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. కండరం సంకోచించినప్పుడు పొట్టిగా, దృఢంగా మరియు మందంగా అనేది తయారవుతుంది. కాబట్టి పైవన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, దీని శరీరం ఒక చివర నుండి మరో చివరకు అనేక వలయాలతో నిర్మించబడింది. ఆప్షన్ 1 నత్త, ఆప్షన్ 2 వానపాము, ఆప్షన్ 3 బొద్దింక, ఆప్షన్ 4 పాము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వానపాము. వానపాము శరీరం వలయాలతో నిర్మించబడి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పరం కలిగిన జీవి. ఆప్షన్ 1 నత్త, ఆప్షన్ 2 పక్షి, ఆప్షన్ 3 బొద్దింక, ఆప్షన్ 4 ఎద్దు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నత్త. దీనికి నత్తకి కర్పరం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బొద్దింకలో గల కాళ్ళ సంఖ్య. ఆప్షన్ 1 6 జతలు, ఆప్షన్ 2 4 జతలు, ఆప్షన్ 3 2 జతలు, ఆప్షన్ 4 3 జతలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 3 జతలు. చూడండి, కీటకాలకి 6 కాళ్ళు ఉండడం జరుగుతుంది. 6 కాళ్ళు అంటే 3 జతలు అని అర్థము. నెక్స్ట్ వన్, నీటిలో ఈదగలిగే పక్షులు. ఆప్షన్ 1 చిలుక పావురం, ఆప్షన్ 2 కాకి కోకిల, ఆప్షన్ 3 బాతు హంస, ఆప్షన్ 4 గ్రద్ద పిచ్చుక. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలిసి ఉంటుంది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ బాతు హంస. నెక్స్ట్ వన్, పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు. ఆప్షన్ 1 ముందు జత కాళ్ళలోని ఎముకలు, వెనుక జత కాళ్ళలోని ఎముకలు, ఉరహ పంజరంలోని ఎముకలు, పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పక్షులకి ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెందుతాయండి. నెక్స్ట్ వన్, చేపలలోని చలనావయవాలు. ఆప్షన్ 1 వాజాలు, ఆప్షన్ 2 పడవ ఆకార శరీరం, ఆప్షన్ 3 తోక, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం పైవన్నీ. చేపల్లోని చలనావయవాలు ఏమిటంటే వాజాలు, పడవ ఆకారం గల శరీరం, తోక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గైట్ ఆఫ్ యానిమల్స్ రచయిత. ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 కాంట్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అరిస్టాటిల్. గైట్ ఆఫ్ యానిమల్స్ రచయిత ఎవరండి? అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ఆప్షన్ 1 హోమియో, ఆప్షన్ 2 యునాని, ఆప్షన్ 3 సిద్ధ, ఆప్షన్ 4 యోగా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 యోగా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఏ రోజున ప్రకటించింది? ఆప్షన్ 1 జూన్ 12, ఆప్షన్ 2 జూలై 21, ఆప్షన్ 3 జూన్ 21, ఆప్షన్ 4 జూలై 12. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, జతపరచండి. జంతువు కదలడానికి ఉపయోగపడే భాగం. పాము, చేప, పక్షి, కీటకం. 6 కాళ్ళు, మొత్తం శరీరం, వాజాలు, రెక్కలు, కాళ్ళు. చూడండి, దీన్ని జతపరచడానికి ఇవ్వడం జరిగింది. చూడండి, దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే పాము. పాము అనేది ఏ విధంగా చలిస్తుంది అంటే మొత్తం శరీరం చేత
ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది. అదేవిధంగా చేపను చూసినట్లయితే వాజాలు ఉపయోగించి కదలడం జరుగుతుంది. అదేవిధంగా పక్షి చూసినట్లయితే రెక్కలు కాళ్ళను ఉపయోగిస్తుంది. కీటకం 6 కాళ్ళు ఉపయోగించి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్తుంది. ఇప్పుడు చూసినట్లయితే 1 బితో జతపరచబడింది. అంటే బి ఎక్కడ ఉందో చూడండి, 2, 3లో ఉంది. అదేవిధంగా చేప చూడండి, చేప వాజాలు అంటే 2 సితో జతపరచబడింది. ఎక్కడుంది అది 2 సితో అంటే ఆప్షన్ 2లో ఉంది. మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 భుజం పూర్తిగా తిరుగుతుంది. ఆప్షన్ 2 మోచేయి ఒకవైపు వంగుతుంది, తల ఒకవైపు వంగుతుంది, మెడ పాక్షికంగా తిరుగుతుంది. దీని యొక్క సరైన సమాధానం సరికాని జతను సూచించండి అన్నాడు కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3గా చెప్పవచ్చు. చూడండి, భుజాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ బంతి గిన్నె కీళ్ళు అనేది ఉండడం జరిగి పూర్తిగా తిరుగుతుంది. మోచేయి మడతబందు కీళ్ళు అనేవి ఇక్కడ ఉంటాయి, ఒకవైపుకు మాత్రమే వంగడం జరుగుతుంది. అదే మెడ చూసినట్లయితే ఇక్కడ బొంగరపు కీళ్ళు అనేవి ఉండి పాక్షికంగా తిరగడం జరుగుతుంది. తల ఎటు తిరగదు కాబట్టి ఇది మనకి ఆప్షన్ 3 అనేది సరికాని జతగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యము. ఆప్షన్ ఏ ఎముకలను వంచలేము, బి తలను తిప్పడానికి బొంగరపు కీలు ఉపయోగపడుతుంది, సి బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది, డి కీళ్ళ వద్ద కూడా ఎముకలు ఉంటాయి. ఆప్షన్స్ ఏబిసిడి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 బిసి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. చూడండి, ఇచ్చినవన్నీ కూడా సరైన వాక్యాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యము. ఆప్షన్ 1 శరీరంలోని వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేది అస్థిపంజరం. ఆప్షన్ 2 కార్పుల్స్ అనే చిన్న ఎముకలతో మణికట్టు ఏర్పడింది. ఆప్షన్ 3 ఉరఃపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలువవు. ఆప్షన్ 4 కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బుతాయి. దీని యొక్క సరి కాని వాక్యం ఆప్షన్ 3 ఉరఃపంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలవవు. చూడండి, దీని యొక్క సరికాని వాక్యము ఆప్షన్ 3 ఉరఃపంజరంలోని వెన్నుముకతో కలవవు. అంటే దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో సరైన వాక్యము. ఆప్షన్ 1 కండరాలు జంటగా పనిచేస్తాయి. ఆప్షన్ 2 కదలికలకు కండరాలు అవసరం. ఆప్షన్ 3 ఎముకను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. మొదటిది చూసినట్లయితే హిమాలయ పర్వతాలపై పెరిగే మొక్క. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఓక్, ఆప్షన్ 2 ఫైన్, ఆప్షన్ 3 దేవదారు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉన్న జీవులు. ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 కప్పలు, ఆప్షన్ 3 పాములు, ఆప్షన్ 4 ఆవులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 చేపలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలు. ఆప్షన్ 1 రెక్కలు, ఆప్షన్ 2 వాజాలు, ఆప్షన్ 3 శైలికలు, ఆప్షన్ 4 మొప్పలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 మొప్పలు. నెక్స్ట్ వన్, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 నివాసం, ఆప్షన్ 2 ప్రదేశం, ఆప్షన్ 3 ఆవాసం,
ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఆవాసం. నెక్స్ట్ వన్, యాక్లిమాటైజేషన్ అనగా ఆప్షన్ 1 ఆవాస అనుకూలత, ఆప్షన్ 2 వాతావరణ అనుకూలత, ఆప్షన్ 3 వలస అనుకూలత, ఆప్షన్ 4 ఉష్ణ అనుకూలత. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వాతావరణ అనుకూలత. నెక్స్ట్ వన్, ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనగా ఆప్షన్ 1 మొలకెత్తడం, ఆప్షన్ 2 భూమిలో విత్తనం నాటడం, ఆప్షన్ 3 ఫలం ఏర్పడటం, ఆప్షన్ 4 ఆకులు రాల్చడం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మొలకెత్తడం. నెక్స్ట్ వన్, ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని నివసించే జీవులు. ఆప్షన్ 1 ఒంటెలు, ఆప్షన్ 2 పాములు ఎలుకలు, ఆప్షన్ 3 తొండలు బల్లులు, ఆప్షన్ 4 ఎడారి పిల్లి ఉడత. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పాములు ఎలుకలు ఇసుకల్లో బొరియలు చేసుకొని నివసిస్తాయి. నెక్స్ట్ వన్, ఎడారి మొక్కలు డాష్ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 సాంద్రీకరణం, ఆప్షన్ 3 బాష్పోత్సేకం, ఆప్షన్ 4 ద్రవీభవనం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బాష్పోత్సేకం. ఎడారి మొక్కలు అనేవి బాష్పోత్సేకం ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను జరిపే భాగం. ఆప్షన్ 1 కాండం, ఆప్షన్ 2 పత్రం, ఆప్షన్ 3 వేరు, ఆప్షన్ 4 ముళ్ళు. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కాండం. నెక్స్ట్ వన్, కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించేది నిజానికి దాని యొక్క డాష్. ఆప్షన్ 1 పత్రదళం, ఆప్షన్ 2 వేరు, ఆప్షన్ 3 ముళ్ళు, ఆప్షన్ 4 కాండం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కాండం. చూడండి, ఎడారి మొక్కల్లో ఆకులు అనేవి ఏ విధంగా కనిపిస్తాయి, ఏ విధంగా మార్పు చెందుతాయి అంటే కాండంగా మార్పు చెందుతాయి. కాబట్టి కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించేది ఏమిటంటే కాండం. నెక్స్ట్ వన్, సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఆప్షన్ 1 ఎడారి ప్రాంతం, ఆప్షన్ 2 పర్వతాలు, ఆప్షన్ 3 సముద్రాలు, ఆప్షన్ 4 భౌమ్యావాసం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పర్వతాలు. నెక్స్ట్ వన్, మంచు చిరుతపులి, జడలబర్రె, కొండగొర్రెలు ఈ ఆవాసానికి అనుకూలం చెందాయి. ఆప్షన్ 1 ఎడారి ప్రాంతం, ఆప్షన్ 2 టండ్రా ప్రాంతం, ఆప్షన్ 3 పర్వత ప్రాంతం, ఆప్షన్ 4 జలావాసం. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 పర్వత ప్రాంతం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సింహం క్రింది రంగులో ఉంటుంది. ఆప్షన్ 1 లేత గోధుమ రంగు, ఆప్షన్ 2 లేత పసుపు రంగు, ఆప్షన్ 3 ముదిర గోధుమ రంగు, ఆప్షన్ 4 ముదిర పసుపు రంగు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 లేత గోధుమ రంగు. ఎందుకంటే ఈ సింహం అనేది లేత గోధుమ రంగులో ఉండటం వల్ల అది గడ్డిలో కలిసిపోయి ఇతర జంతువులకు కనిపించకుండా ఉంటుంది. అలాంటప్పుడు అది వేటాడడానికి దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది లేత గోధుమ రంగులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులు కలిగి ఉండే జంతువు. ఆప్షన్ 1 సింహము, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 పులి, ఆప్షన్ 4 ఎలుక. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 జింక. ఆప్షన్ 2 జింక. చూడండి, జింక అనేది పెద్ద చెవులను కలిగి ఉండడం వల్ల దానిని వేటాడడానికి ఏదైనా జంతువు వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడి అప్పుడు అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో మొప్పలు లేని జీవులు. ఆప్షన్ 1 డాల్ఫిన్లు, ఆప్షన్ 2 తిమింగలం, ఆప్షన్ 3 ఆక్టోపస్ వానపాము, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, ఎడ్వర్డ్ లియర్ రాసిన గేయాల సంపుటి. ఆప్షన్ 1 ఇన్కంప్లీట్ నాన్సెన్స్, ఆప్షన్ 2 టోటల్ నాన్సెన్స్, ఆప్షన్ 3 కంప్లీట్ నాన్సెన్స్, ఆప్షన్ 4 ఆఫ్ నాన్సెన్స్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కంప్లీట్ నాన్సెన్స్. కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాల సంపుటి రచయిత ఎవరంటే ఎడ్వర్డ్ లియర్. నెక్స్ట్ వన్, శ్వాసక్రియలో తీసుకున్న గాలిలో మన శరీరం ఉపయోగించుకునే వాయువు. ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 హైడ్రోజన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆక్సిజన్. నెక్స్ట్ వన్, జీవులన్నింటికీ అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియ. ఆప్షన్ 1 శ్వాసక్రియ, ఆప్షన్ 2 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 3 విసర్జన క్రియ, ఆప్షన్ 4 రక్త ప్రసరణ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శ్వాసక్రియ. నెక్స్ట్ వన్, వానప్రాములో శ్వాసక్రియకు తోడ్పడే అవయవం. ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 రక్తం, ఆప్షన్ 3 మొప్పలు, ఆప్షన్ 4 చర్మం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 చర్మం. వానపాములో శ్వాసక్రియకు తోడ్పడే అవయవం ఏమిటంటే చర్మంగా చెప్పవచ్చు. ఈ వానపాము అనేది చర్మం ద్వారా మాత్రమే శ్వాసిస్తుంది. నెక్స్ట్ వన్, మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను డాష్ అంటారు. ఆప్షన్ 1 కదలికలు, ఆప్షన్ 2 చలనాలు, ఆప్షన్ 3 ప్రచోదనాలు, ఆప్షన్ 4 అనుకూలనాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రచోదనాలు. నెక్స్ట్ వన్, మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయే మొక్క. ఆప్షన్ 1 టచ్ మీ నాట్, ఆప్షన్ 2 అత్తిపత్తి, ఆప్షన్ 3 మైమోషా, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానాన్ని మనం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. అంటే ఇవన్నీ ఒకే మొక్కకి పేర్లమ్మ. అత్తిపత్తి, టచ్ మీ నాట్, మైమోషా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను డాష్ అంటారు. ఆప్షన్ 1 విసర్జన, ఆప్షన్ 2 జీర్ణక్రియ, ఆప్షన్ 3 శ్వాసక్రియ, ఆప్షన్ 4 రక్త ప్రసరణ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 విసర్జన. ఆప్షన్ 1 విసర్జన. నెక్స్ట్ వన్, ఒక గోధుమ బస్తాలోనికి మన చేతిని బలంగా నెట్టినప్పుడు లోపల వెచ్చగా ఉండడానికి గల కారణం. విత్తనాల విసర్జన, విత్తనాల శ్వాసక్రియ, విత్తనాలు వేడెక్కడం, గాలి లేకపోవడం. దీని యొక్క సరైన సమాధానం విత్తనాల శ్వాసక్రియ. చూడండి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. విత్తనాలు శ్వాసక్రియ చెందడం వలన దాని నుంచి బయటకు వచ్చే గాలి అనేది మన చేతికి వెచ్చగా తగులుతుంది. కాబట్టి దీని యొక్క సరైన సమాధానం విత్తనాల శ్వాసక్రియ. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఎడారి ఒంటె, ఆప్షన్ 2 పర్వతాలు మేకలు జడల బర్రె, సముద్ర తీరం చేపలు, సముద్ర తీరం పీతలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సముద్ర తీరం చేపలు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. 1 ఎడారిలో పగటిపూట చాలా వేడిగా ఉంటుంది. 2 ఎడారిలో రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. ఆప్షన్స్ 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే,
ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3. చూడండి, ఎడారిలో పగటిపూట చాలా వేడిగా ఉంటుంది, రాత్రిపూట చాలా చల్లగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన 2 వాక్యాలు కూడా సరైనవే. కాబట్టి మనకి 1 మరియు 2 కూడా సరైనవిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాక్యము. ఏ. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి. బి. సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. సి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. డి. సముద్రం, ఎడారుల్లో నివసించే జీవులు ఒకే రకమైన అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. ఆప్షన్స్ ఏబిసిడి, బీసీ, సిడి, ఏసి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏసి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని వాక్యం. ఏ. ఒంటెలకు చెమట పట్టదు. బి. ఒంటి పేడ పొడిగా ఉంటుంది. సి. ఒంటి నీరు లేకుండా ఒకరోజు ఉండగలదు. డి. ఒంటిలో మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏసి. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 సిడి సరికాని వాక్యాలు. చూడండి, ఒంటెలకు చెమట పట్టదు అనేది సరైన వాక్యం. ఒంటె పేడ పొడిగా ఉంటుంది, ఇది కూడా సరైన వాక్యమే. ఒంటె నీరు లేకుండా ఒకరోజు ఉండగలదని ఇచ్చాడు, చాలా రోజులు ఉండగలదు. కాబట్టి ఇది సరికాని వాక్యము. తర్వాత ఒంటెలో మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మూత్ర విసర్జన చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా నీరు లేకుండా ఉండగలదు. కాబట్టి డి కూడా సరికాని వాక్యమే. కాబట్టి మనకి సరికాని వాక్యాలు సిడి. ఇది దీని యొక్క సరైన సమాధానం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరైన వాక్యము. ఆప్షన్ 1 అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు, భౌమ్యావాసాలు. ఆప్షన్ 2 సరస్సులు, నదులు, మహాసముద్రాలు, జలావాసాలు. ఆప్షన్ 3 ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. 1 అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు. 2 ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఆప్షన్స్ ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 జడల బర్రె, పొడవైన వెంట్రుకలు. ఆప్షన్ 2 మంచు చిరుత పులులు, శరీరమంతా దట్టమైన బొచ్చు. ఆప్షన్ 3 పర్వత ప్రాంత వృక్షాలు, సూదులు వంటి ఆకులు. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మన చుట్టూ ఉన్న గాలి. దీంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే మన భూమి డ్యాష్తో చుట్టబడి ఉంది. ఆప్షన్ 1 పలుచని గాలి పొర, ఆప్షన్ 2 పలుచని నీటి పొర, ఆప్షన్ 3 దళసరి గాలి పొర, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పలుచని గాలి పొర. నెక్స్ట్ వన్, ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థమని భావించేవారు. ఆప్షన్స్ ఆప్షన్ 1 20వ శతాబ్దం, ఆప్షన్ 2 19వ శతాబ్దం, ఆప్షన్ 3 18వ శతాబ్దం, ఆప్షన్ 4 17వ శతాబ్దం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 18వ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థమని
భావించేవారు. నెక్స్ట్ వన్, గాలి క్రింది వాటి మిశ్రమం. ఆప్షన్ 1 అనేక పదార్థాలు, ఆప్షన్ 2 అనేక మూలకాలు, ఆప్షన్ 3 అనేక ప్రాతిపదికలు, ఆప్షన్ 4 అనేక వాయువులు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనేక వాయువుల మిశ్రమం. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. నెక్స్ట్ వన్, ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండడం ఈ ప్రక్రియకు చాలా ముఖ్యం. ఆప్షన్ 1 వాయుచక్రం, ఆప్షన్ 2 జలచక్రం, ఆప్షన్ 3 భూచక్రం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 జలచక్రం. నెక్స్ట్ వన్, మండడానికి సహాయపడే గాలిలోని అంశమే. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 ఆక్సిజన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మండడానికి దోహదపడే వాయువు. నెక్స్ట్ వన్, గాలిలో అధిక భాగంలో ఉండే వాయువు. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 ఆక్సిజన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నైట్రోజన్. గాలిలో అధికంగా 78% నైట్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మన చుట్టూ ఉన్న గాలిలో స్వల్పంగా ఉండే వాయువు. ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 నైట్రోజన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్. ఇది 0.03% మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గాలి సంఘటనం ప్రాంతాలను బట్టి. ఆప్షన్ 1 మారదు, ఆప్షన్ 2 సమానంగా ఉంటుంది, ఆప్షన్ 3 మారుతుంది, ఆప్షన్ 4 తగ్గుతుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మారుతుంది. గాలి అనేది సంఘటనం ప్రాంతాలను బట్టి మారుతుంది. నెక్స్ట్ వన్, గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్లు కలిసి డాష్ శాతం ఉంటాయి. ఆప్షన్ 1 1%, ఆప్షన్ 2 99%, ఆప్షన్ 3 78%, ఆప్షన్ 4 21%. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 99%. చూడండి, ఇక్కడ నైట్రోజన్ అనేది 78% ఉంటుంది, ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. టోటల్గా 99% ఈ రెండు కలిసి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మొక్కలలో శ్వాసక్రియకు అవసరమయ్యే వాయువు. ఆప్షన్ 1 CO2, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4 హైడ్రోజన్. దీని యొక్క సరైన ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్సిజన్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. 1 జలచక్రంలో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. 1 జలచక్రంలో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2 గాలి యొక్క ఉనికి వల్లనే పక్షులు, గబ్బిలాలు, కీటకాలు ఎగరగలుగుతున్నాయి. ఆప్షన్స్ ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. ఆప్షన్ 1 జీవులన్నింటికీ గాలి అవసరం. ఆప్షన్ 2 గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఆప్షన్ 3 ఇంధనాలను మండించడం వలన పొగ ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ 4 గాలిలో ధూళి కణాలు అరుదుగా ఉంటాయి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 గాలిలో ధూళి కణాలు అరుదుగా ఉంటాయి అనేది సరికాని వాక్యం కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. గాలిలో ధూళి కణాలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
మట్టిలో జీవిస్తున్న జీవులకు కూడా శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం. ఆప్షన్ 2 మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయి. ఆప్షన్ 3 అనేక మొక్కలలో విత్తన వ్యాప్తికి గాలి సహాయపడుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన వాక్యాలుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ guys. Thank you for watching my video. Please like, share and subscribe our channel. Thank you.